కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. నేను ఈ కథను నవ తెలంగాణ సోపతి అనే పత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు రాములయ్య ఓ రాములయ్య. రచయిత కె సాయి కిరణ్ గారు. ఇక కథలోకి వెళ్దామండి. పొద్దునే రోడ్లపైన అంతా గందరగోళంగా ఉంది. బైకులు, కార్లు, బస్సులు, వాటి హారన్లు, ఇలా ఒకటే లొల్లి. ఇందులో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్వయంగా స్కూల్ దగ్గర దింపేవారు కొందరు, నేరుగా సైకిల్ పైన వచ్చే పిల్లలు, నడుస్తూ వచ్చేవాళ్ళు కొందరు. రాములయ్య ఓ రాములయ్య అంటూ ఉన్న మనవడిని పట్టుకొని నడుస్తున్న ఒక వయసైన పెద్ద మనిషి, చామన ఛాయ రంగు, బక్కపలచని శరీరం, నరాలు బయటికి తేలిన చేతులు, ముడతల చర్మంతో అచ్చమైన తెలుగు పంచకట్టులో ఉన్న వ్యక్తి. చెప్పు నాయనా అన్నాడు మనవడిని చూస్తూ. రాములయ్య ఓ రాములయ్య, నువ్వెందుకే అందరిలాగా ప్యాంటు షర్టు వేసుకోలే గిట్ల పంచగట్టినావు? రాములయ్య తన చేత్తో తన బట్టలను తడిమి చూసుకుని, నాకు గిట్లనే ఇష్టం బేటా. గట్లనే ఇష్టం అంటే? అభి అడిగాడు. ఇగో నీకు ప్యాంటు షర్టు ఇష్టం కదా, గవి తీసి నా లెక్క వేసుకోమంటే వేసుకుంటావా? చీ, నేను గవి ఎందుకు వేసుకుంటా? రాములయ్య నాకు ఇట్లనే ఇష్టం ముఖం తిప్పుకున్నాడు. నీకెట్లనో నాకట్లనే ఉంటుంది అని చెప్పాడు. మనవడు ఇంకేదో అడుగుదామంటే స్కూల్ వచ్చిందని తను వేసుకున్న బ్యాగ్ మనవడికి ఇచ్చి, టిఫిన్ బాక్స్ బ్యాగ్ చేతిలో పెట్టి, సరే నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చినాక మాట్లాడుకుందాం, ఇప్పటికైతే పైలంగా పోనాయనా అని గేటు లోపలికి పంపించుండు. బాయ్ రాములయ్య అంటూ తను వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు, రాములయ్య ఓ రాములయ్య, చెప్పు నాయనా, నాకు చాక్లెట్ కావాలి అంటే సరే అని ఒక చాక్లెట్ ఇప్పించిండు. తింటూ ఎన్నో యక్ష ప్రశ్నలు వేస్తున్న మనవడికి రాములయ్య తనకు తోచిన సమాధానం ఇస్తూ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ప్రతిరోజు రాత్రి తిన్నాక మనవడు తాత కథ చెప్పే వరకు నిద్రపోడు. అందరూ తిన్న తర్వాత రాములయ్య హాల్లో ఈటీవీలో 9 గంటలకు వచ్చే న్యూస్ చూస్తున్నాడు. తన కొడుకు కూడా అక్కడే ఉండి ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. రాములయ్య ఓ రాములయ్య, నా కథ ఏది రాములయ్య అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ మనవడు వచ్చాడు. పక్కనే కూర్చున్న తన కొడుకు కొద్దిగా కోపంగా, రే అభి, నీకెన్నిసార్లు చెప్పినా తాతని పేరు పెట్టి పిలవద్దని అంటాడు. అనగానే అభి రాములయ్య ఒడిలోకి దూరి, చూడు రాములయ్య, నిన్ను ఇట్లా పిలవద్దంట అని అమాయకంగా లేడి పిల్లలా ముఖం పెట్టిండు. రాములయ్య, అరే నీకేమైతున్నదిరా, మా నాయన పిలిచోటోడు గట్లా, ఇప్పుడు నా మనవడు పిలుస్తున్నాడు, నువ్వు సప్పుడుదాకా కంప్యూటర్లా ఏదో ఒత్తుకో అని అనగానే అభి వాళ్ళ నాన్నని చూసి చేతులు అడ్డం పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వాడు. నువ్వే లాడు చేస్తున్నావు బాపు వాడిని, నేను కాకపోతే ఇంకెవడు చేస్తారు? నువ్వు నీ పని చూసుకో, మేము మా పని చేసుకుంటాం. సరే, మీరు ఏమన్నా చేసుకోండి అని తన పనిలో తాను మునిగిపోయాడు. నాకు కథ చెప్తావా రాములయ్య అని అడిగాడు అభి. చెప్తా. ఏం కథ చెప్పాలే? రాజుల కథ చెప్పాలా, దయ్యాల కథ చెప్పాలా, మాయమంత్రాల కథ చెప్పాలా? నాకు ఈరోజు హీరో కథ చెప్పు అంటాడు అభి రాములయ్యని చూస్తూ. నాకే హీరో కథ తెలియదు బిడ్డ అంటాడు రాములయ్య. నా హీరో కథ చెప్పు, నీకు తెలుసు. నీ హీరో కథనా? ఎవరబ్బా నీ హీరో అని ఆలోచిస్తుంటే, నా రాములయ్యనే నా హీరో అని రాములయ్య మీసం తిప్పాడు గర్వంగా అభి. ఒక్కసారిగా రాములయ్యకి కండ్లలో నీళ్లు తిరిగాయి. తన కొడుకు వైపు గర్వమైన నవ్వుతో చూశాడు. కొడుకు చిన్న నవ్వు నవ్వాడు. నా కథ ఎందుకు బిడ్డాగిప్పుడు? చెప్పు రాములయ్య, నాకు తెలియదు కదా. సరే చెప్తా, కానీ నువ్వు మధ్యలో డౌట్లు అడగొద్దు. సరే అడగనులే రాములయ్య, నువ్వు చెప్పు అంటాడు అభి. కానీ కథ మధ్యలో రాములయ్యకి ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉంటాడు. మాది జోగిపేట, ఆడ మదిరంగం అని అంటుండే. గాడ ఉండేటోళ్ళం మేము,
మదిరంగం అంటే ఇంకా ప్రశ్నలు మొదలు. అంటే ఏం చెప్పాలి? అందరం ఆడకి వచ్చేటోళ్ళం, ఆడ చాలామంది మీ ఉండేటోళ్ళం, మాట్లాడుకుంటుండే, ఆడ దానికి వాచ్ కూడా ఉంటుండే. ఇట్లా చెప్తుంటే పక్క నుంచి కొడుకు క్లాక్ టవర్ అంటాడు. అభి వెంటనే ఓహో క్లాక్ టవరా అంటాడు. గదే గదే, మా అమ్మ నాయన బట్టలు నేసేటోళ్ళు అంటే నువ్వు వేసుకున్న డ్రెస్లకి బట్ట తయారు చేసుడు. ఓ సరే సరే, నేను 14 ఏళ్లకే బట్టలు నేసుడు నేర్చిన. మేము బట్టలు నేసిపెట్టి మీ నాయనమ్మ ఇంటికి పోతుండే. అప్పటికి ఇంకా మాకు పెండి కాలే. పక్క 2 గల్లీల అవతల ఉంటుండే వాళ్ళిల్లు. వాళ్ళింటికి పోయి ఇచ్చొస్తే వాళ్ళ నాయన సైకిల్ పైన బట్టలు పెట్టుకుని ఊరూరు తిరిగి అమ్ముకొస్తుండే. అమ్మినందుకు కొన్ని పైసలు తీసుకుని కొన్ని మాకు ఇస్తుండే. బట్టలు నేసుడు అవ్వగానే నేనే పోతా అంటుండే బట్టలించడానికి. అట్లనే మీ నాయనమ్మను చూసి వస్తుండే. గిట్ల రోజు పోతుంటే మీ నాయనమ్మ నన్ను చూసి నవ్వుతుండే, నేను చిన్నగా నవ్వి వస్తుండే. వెంటనే అభి హే హే రాములయ్య లవ్వా? రాములయ్య చిన్నగా సిగ్గుపడుతూ, ఒకనాడు పెళ్లి సంబంధమని మా నాయన మీ నాయనమ్మనే పెళ్లి కూతురని చెప్పేటర్లకి నాకు పట్టరాని సంతోషం వచ్చే. ఇంకా ఏమున్నది, మాటలల్లా మాటలు. అందరూ కలిసి పెళ్లి చేసిండ్రు. ఏంది రాములయ్య, నీకు చైల్డ్ మ్యారేజ్ చేశారా అని అభి అడిగాడు. మీ నాయనమ్మ ఎంత ఉంటుందనుకున్నావు? ఎంత ఆశ్చర్యంగా అన్నాడు. నాకంటే 4 ఏళ్ళు చిన్నది అని నవ్వాడు రాములయ్య. అవ్వా, చైల్డ్ మ్యారేజ్ ఇద్దరిది అన్నాడు అభి నోటిపై చేతులు పెట్టుకుని. రాములయ్య చిన్నగా నవ్వి మళ్ళీ కథలోకి వెళ్ళాడు. ల్యాప్టాప్ ఆపేసి మరీ వింటున్నాడు తన కొడుకు కూడా. తర్వాత మీ నాయనమ్మ ఇంట్లో ఆసు పోసేది నేను నేస్తుంటే. ఆసు పోయడం అంటే దారాన్ని ఒక కొయ్య నుంచి 40 కొయ్యలకు 9000 సార్లు చెయ్యి తిప్పితే ఒక చీర నేయడానికి దారం సిద్ధమవుతుంది. గా పని ఆడోళ్ళే చేసేటోళ్ళు ఇంట్లో. ఆ దారాన్ని మగ్గంలో నెట్టి బట్టలు నేస్తుండే. మరి మగ్గం అంటే ఏంది రాములయ్య అడిగాడు అభి వెంటనే. మగ్గం అంటే ఏం చెప్పాలి అంటే దారాలు అన్నీ పెట్టి బట్టలు చీరలు చేస్తాం దాని మీద. అర్థం కానట్టు ముఖం పెట్టాడు అభి. వాళ్ళ నాన్న ఏం లేదు అభి, క్లాత్ రెడీ చేసే మిషన్ అంటాడు. రాములయ్య మిషన్ అంటాడు. ఓకే ఓకే, కొన్ని దినాలకు నాకు సంఘంలా పని దొరికింది. ఆడబోయి నేను మగ్గం మీద నేస్తుంటే మీ నాయనమ్మ కూడా అప్పుడప్పుడు రంగులద్దనీకే వస్తుండే. సంఘం అంటే ఏంది రాములయ్య? అంటే నేత నేసే వాళ్ళందరూ అక్కడికి వచ్చేటోళ్ళు. ఆడ మగ్గాలు ఉండేటివి. వాటి మీద బట్టలు నేస్తే నెలకి ఇంత, చీరకి ఇంత అని పైసలు ఇస్తుండే. నాకు ఒక మగ్గం ఇచ్చేది, దాని మీదనే నేస్తుండే నేను. ఎవ్వరు వచ్చినా ఆ మగ్గం మాత్రం ఇంకొల్లకి ఇయ్యకపోతుండే. ఆ మగ్గం అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్వలని కనీసం ముట్టుకొనియకుండే. దాని మీద రాములయ్య మగ్గమని చెక్కిన. ఈ విషయం చెబుతున్నప్పుడు రాములయ్య కళ్ళల్లో ఒక రకమైన గర్వం నిండింది. అంత బాగుంటుందా రాములయ్య? ఎట్లుంటుంది అనుకున్నావు? మగ్గం నేసేటప్పుడు వినాలే, చక్ చక్ టక్, చక్ చక్ టక్ అంటూ మస్తు ఉంటుండే. పాటకి దరువు లెక్క. ఇక మీ నాయన మేనత్త ఏడాదికొకరు పుట్టిండ్రు. ఒకటే లొల్లి ఇంట్లో, ఎప్పుడు వీళ్ళిద్దరు ఇది అంటూ వాళ్ళ నాన్నని చూశాడు. సంఘంలో నా సోపతిగాళ్ళు, ఏంరా రాములు, నీకు నీ మగ్గం ఎక్కువ, నీ కొడుకు ఎక్కువ అంటే నాకు పెద్ద కొడుకు మగ్గం, తర్వాతనే నా పిల్లలు అంటుండే. ఎందుకంటే నాకు నా బిడ్డలకు కూడు పెట్టేది గీ మగ్గం, గందుకే. ఇక మీ నాయన అత్త పెద్దగైనరు, ఖర్చులు పెరిగినాయి. సంఘంలో వచ్చే పైసలు సరిపోతలే. సంఘంలో జీతం పెంచమంటే గిరాకీ లేనిది 7కి వెళ్ళి ఇయ్యాలే అంటుండే. ఎందుకు లేదు అన్నాడు అభి. అప్పుడే గీ ప్యాంట్లు షర్ట్లు వచ్చినాయి. గిరాకీ అంతా లేకుంటుండే. కొంతమంది పైసలు చాలక మానేస్తుండే సంఘంలో. నేను మాత్రం ఎప్పుడూ పోతుండే. నన్ను ఏమనకుండా మీ నాయనమ్మ పొలం పనికి పోతుండే పైసలు లేక. నాకు మాత్రం సంఘం పని ఇడిసిపెట్టాలని ఉండకుండే. సంఘంలో రోజు రోజుకి గిరాకీ తగ్గుతున్నది, పైసలు వస్తలే. మెల్లమెల్లగా పని తగ్గుతున్నది.
నేను మాత్రం రోజు పని ఉన్నా లేకున్నా సంఘం పోతుండే. నా మగ్గాన్ని మంచిగా తుడిచి సాయంత్రం దాకా ఉండి వస్తుండే. కొన్ని రోజులకు సంఘం పెద్ద మనకు పని లేదు, సంఘం మూసేస్తున్నాం అన్నాడు. నాకైతే కాళ్ళు చేతులు ఆడలే, ఏం చేయాలో అర్థం కాలే. చాలా బతిమలాడినా మళ్ళా సంఘం తెరుద్దామని, కానీ ఎవ్వరూ ముందుకు రాలే. ఇక నేను కూడా దొరికిన పనికి పోయినా. ఎంత పని చేసినా నాకు ఆ సంఘంలోనే ఉండాలనిపిస్తుండే. మీ అత్తకి అప్పు చేసి పెళ్లి చేసిన. పెళ్ళి అయిందో లేదో మీ నాయన పట్నం వచ్చి పని చూసుకున్నాడు. ఇప్పుడు ఇన్ని పైసలు పంపితే కూడబెట్టి అప్పులు కట్టినాం. మీ నాయనకు మీ అమ్మని చూసి పెళ్లి చేసినాం. ఇక వీళ్ళు పట్నంలో, మేము పల్లెలా అట్లా ఉండి బతుకుతున్నాం. రాములయ్య, నువ్వెందుకు రాలే సిటీకి అన్నాడు అభి. మీ నాయన మీ అమ్మ చాలాసార్లు రమ్మని బతిమలాడిండ్రు బిడ్డ, కానీ మాకే పల్లె నిడిసి రాబుద్దిగాలే. అయినా ఆడ మేము బాగానే ఉండేది. మీ నాయనమ్మకి సుస్థి చేసింది. అయ్యో, ఏమైంది అమాయకంగా అడిగాడు అభి. మీ నాయనమ్మ ఆసు వస్తుండే కదా, బొక్కలు అరిగినాయి. అవిని దవాఖానాకి తోలుకపోతే రంగులు అద్దుతుండే కదా, ఆ రంగులకు లోపల ఏవో ఖరాబైనాయని అన్నారు. నాకు మగ్గం పని చేసుడు ఇష్టమని నన్ను పనికి ఒక్కసారి కూడా మానుకోమని అనలే. అదే పనికి పోతుండే. ఆఖరికి దాని పానం గట్లయింది. డాక్టర్లు చెప్పిండ్రు ఎంత ఖర్చు చేసినా ఏం చెయ్యలేమని. డాక్టర్ సాబు చేతులు ఎత్తేసిండ్రు. మీ నాయనమ్మ పోరాడి పోరాడి సచ్చింది అంటూ కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు. ఇంకా ఆడ ఉండి ఏం చేస్తావు అని మీ నాయన పట్నం తోలుకొచ్చిండు బిడ్డ అన్నాడు. అందరి ముఖాల్లో ఏదో తెలియని బాధ. ఒకరినొకరు చూసుకున్నారు. అభి అప్పటికే రాములయ్య ఒడిలో పడుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు స్కూల్లో చేనేత మగ్గం అనే ప్రాజెక్టు ఇచ్చిండ్రు. అభి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఒక్కటే తలుగుడు మగ్గం చూపి, నాకు ప్రాజెక్టు ఉన్నది అని. ఇక్కడ లేవు బిడ్డ, మన ఊరు పోవాలే అని ఎంత చెప్పినా వినలే. అభి వాళ్ళ నాన్న గూగుల్లో ఫొటోస్ వస్తాయి చూడు అన్నాడు. అభి అవేం వినకుండా, నేను రాములయ్య మగ్గం చూస్తా, దానిపైనే ప్రాజెక్టు చేస్తా అని మారాం చేశాడు. రాములయ్య కొడుకుతో, చాలా దినాలైంది, మన ఊరు పోయి వద్దాం అంటాడు. ఇప్పుడు ఎందుకు బాపు, అవసరమాయే. అరే పోరడు గంగతనం అడుగుతుండడు, పోదాంపా, నాకు చూడాలని ఉంది. అందరూ కలిసి జోగిపేట పోయిండ్రు. సంఘం తాళం తెప్పించిండు రాములయ్యే. మొత్తం పాడుపడ్డది. ఓపెన్ చేయి రాములయ్య, ఓపెన్ చేయి అని అభి దుంకుతున్నాడు. తెరిచి ఇద్దరూ లోపలికి పోయిండ్రు. మొత్తం బూజు పట్టి ఉన్నది. ఎక్కడ మగ్గాలు అక్కడ పడి ఉన్నాయి. అభి ఫోన్తో ఫోటోలు తీస్తూ ఉన్నాడు. రాములయ్య ఒక్కో మగ్గాన్ని చూస్తూ తన పాత దోస్తులను పలకరించినట్టు తన చేతితో తాకుతూ ముందుకు పోతున్నాడు. అభి రాములయ్య వెనకనే పోతూ, రాములయ్య నీ మగ్గం ఏది, ఎక్కడుంది, చూపియ్యి అంటూ వెళ్తున్నాడు. రాములయ్య ఒక మగ్గం దగ్గరికి వెళ్ళగానే ఆగిపోయాడు. అభి, ఇదేనా నీ మగ్గం అని చూపిస్తూ అంటున్నాడు. ఆ మగ్గం పైన సంఘం పాత బిల్డింగ్ కదా, దాని పైకప్పు ఊడి దాని మధ్యలా పడ్డట్టుంది. మధ్యలోనే ఇరిగింది మగ్గం. అక్కడ రాములయ్య మగ్గం అని రాసుంది. రాములయ్య ఆ మగ్గాన్ని చేత్తో తాకుతూ కుప్పకూలిపోయాడు. అభి, రాములయ్య ఏమైంది అన్నాడు. రాములయ్య ఒక్కసారిగా గట్టిగా, అయ్యో నా మగ్గం ఇరిగిపాయే, అయ్యో అయ్యో నా మగ్గం అంటూ ఏడుస్తున్నాడు. అభికి భయం అవుతుంది. రాములయ్య, ఎందుకు గట్ల ఏడుస్తున్నావు, ఏడవకు ఏడవకు అంటూ రాములయ్యని పట్టుకున్నాడు. కానీ రాములయ్యకు ఏడుపు ఆగట్లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో, ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను ఒక్కసారి చూసిన పాపాన పోలే, అయ్యో మా మగ్గం అంటూ ఏడుస్తున్నాడు. ఆ సప్పుడు బయట ఉన్న వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళింది. వెంటనే ఏమైంది అని వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రాములయ్య మగ్గాన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు. వెళ్ళి ఎంత లేపినా లేవలేదు. బాపు బాపు లేవు, గట్ల చేయకే అంటూ లేపడానికి చూశాడు కొడుకు. చూస్తే రాములయ్య మగ్గాన్ని పట్టుకుని ఒక చేత్తో గుండెని పట్టుకుని పడిపోయాడు. బాపు బాపు అని పిలుస్తున్నాడు కొడుకు. అభికి అవి ఏం అర్థం కావట్లేదు. ఏమైంది రాములయ్యకి, ఎందుకు లేస్తలే, ఏమైంది అని అంటున్నాడు అభి కూడా ఏడుస్తూ.
ఇంకా తాత మనకి లేడురా అంటూ అభి వాళ్ళ నాన్న అంటూ బాపు బాపు అని ఏడవటం మొదలుపెట్టాడు. అభి మెల్లిగా రాములయ్య దగ్గరికి వెళ్ళి, తాత నాకు ఏ మగ్గం వద్దు, ఏ కథ వద్దు, నాకు నువ్వు కావాలి తాత, లే తాత, లే తాత, డాడీ, తాత అంటూ ఏడుస్తాడు. మగ్గంతో పాటు రాములయ్య ప్రాణం కూడా లేకుండా పోయింది. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.